ఎస్ మిస్టర్ పప్పు కాంజీ. There is no need to panic, but PM himself is panicked. మోదీ గారు ప్యానిక్ అయ్యేది దేశ ప్రజలు ఏమంటారో అని కాదు. ఎందుకంటే ఇక్కడున్న దేశ ప్రజలందరికీ తెలుసు, ఆడెవడో ఇరాన్ వాడు ఇజ్రాయెల్ వాడు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ప్రధానమంత్రి ఏం చేస్తారు అని. ఆయన ప్యానిక్ అయ్యేది మీరు చేసే సొల్లు ప్రాపగండాకి. For completely different reasons, right? So he is himself panicked. So देश को कह रहे पैनिक मत करो, अपने आप पैनिक है. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళెవరో ఇరాన్లో కొట్టుకుంటే మన భారతదేశంలో గ్యాస్ ఇంపోర్టింగ్ ఆగిపోతే దానికి మోదీ గారు ఏం చేస్తారు? సిగ్గుండాలి కదా అపోజిషన్లో ఉండి. భారతదేశ ప్రజలు కష్టాలు పడుతున్నారు, ఎలాగైనా సరే మేము అపోజిషన్ కూడా సపోర్ట్ చేసి మేము ప్రజలకి మంచిగా ఎల్పిజి గ్యాస్ వచ్చేలాగా ప్రభుత్వానికి సహకరిస్తామని కదా. అపోజిషన్ అంటే దేశ ప్రజలకు ఎగైనెస్ట్గా పనిచేయటం కాదు, పార్టీ సిద్ధాంతాలకి మీరు ఎగైనెస్ట్గా మాట్లాడడం, దేశ ప్రజలకు మంచి జరిగేలా చూడటం. పప్పు కాన్ అంకుల్.